న్యూస్ చూస్తున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. 32 క్యూ కాంప్లెక్స్లు నిండిపోయి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి తిరుమలలో ప్రస్తుతం ఉన్న రద్దీకి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి. హలో, రైట్, చెప్పండి సెల్వం. గుడ్ మార్నింగ్ మహిళ. ఏదైతే చూసుకుంటే తిరుమలలో కూడా భక్తులతో కిటకిటలాడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత శుక్రవారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులు భారీగా కూడా స్వామివారి దర్శనం కోసం తరలి వస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం బయట ఉన్నటువంటి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే కూడా 18 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 85,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకోగా, అదేవిధంగా 38,000 మందికి పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని 3.62 కోట్ల ద్వారా కూడా హుండీ ద్వారా కానుకలు కూడా సమర్పించినట్టు కూడా మనకి టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక సంబంధించి చూసుకుంటే ఈ వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. మరో పక్క చూసుకుంటే తిరుపతిలోని సర్వదర్శనం టోకన్లు కూడా ఇస్తుంటారు. వీటికి సంబంధించి కూడా విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాళ్ళకి అంటే టోకన్లు అందించే దిశగా కూడా ప్రక్రియలు కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. మరో పక్క అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. అంటే దీంట్లో ప్రధానంగా చెప్పుకుంటే రేపటి నుంచి 10వ తరగతి ఎగ్జామ్లు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారి ఆశీస్సులు అందుకునేదని కూడా చాలా మంది మొక్కు చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా భారీగా తిరుమలకు వస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మైజా, రైట్. అంటే టోకెన్ స్లాట్ ఉన్న భక్తులకు ఎంత టైం పడుతుంది? స్లాట్ అంటే టోకెన్ లేని భక్తులకు ఎంత టైం పడుతుంది? రైట్. దీనికి సంబంధించి చూసుకుంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి టోకన్ భక్తులకు మాత్రం సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా సర్వదర్శనం టోకన్ స్లాట్ పొందిన భక్తులకు 6 నుండి 7 గంటల సమయం కూడా పడుతుందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ క్యూ లైన్ లోకి ప్రవేశించినటువంటి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళకి పాలు, నీళ్లు, అదేవిధంగా మజ్జిగ లాంటితో పాటు అన్నప్రసాదాలు కూడా అందించే దిశగా కూడా టీటీడీ నిరంతరాయంగా కూడా ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మహిషా, రైట్. అంటే ఈ రద్దీ సమయంలో మరి శ్రీవాణి దర్శన్ టికెట్స్ కానీ, విఐపి బ్రేక్ కానీ అవి యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతున్నాయా? ఏమన్నా వాటిని ఆపే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? రైట్. దీనికి సంబంధించి కూడా ప్రతి శుక్రవారం ఎప్పటిలాగానే ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కూడా ఏదైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో ప్రజా ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం టీటీడీ కల్పిస్తూ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఓన్లీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి టికెట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. వీళ్ళకి సంబంధించి సాయంత్రం 4 గంటల సమయంలో కూడా వీళ్ళకి దర్శనం కల్పించే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క అంటే శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులు కూడా అంటే గతంలో అయితే మనకి ముందు రోజు టికెట్లు ఇచ్చి మరుసటి రోజు ఉదయం ఈ శ్రీవాణి టికెట్ల దర్శనం ఉండేది. కాకపోతే వీళ్ళకి అకామిడేషన్ పెద్ద సమస్యగా మారుతున్న నేపథ్యంలో కూడా ఆ రోజుకి 6 రోజుల టికెట్లను కూడా విడుదల చేసి వాళ్ళకి వెంటనే కూడా దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. దీని ద్వారా కూడా ఇటు సామాన్య భక్తులకి పెద్దపీట వేయొచ్చు. అంటే దీనికి సంబంధించి వచ్చేటువంటి సామాన్య భక్తులు కూడా రూములు ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి కూడా కేటాయించే దిశగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. రైట్, రైట్ సెల్వం, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel